వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక పాఠశాలలో 215 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల ప్రారంభం జూన్ మాసంలో 67 మంది పిల్లలు కొత్తగా చేరారు. అయితే ప్రస్తుతం ఆ పాఠశాలలోని విద్యార్థులందరూ పాఠశాలలోని ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 215 మంది విద్యార్థులు ఉన్నారు. ప్లస్ జూన్ మాసంలో జాయిన్ అయిన వారంతా 67 మంది చేస్తే మనకి మొత్తం ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య వస్తుంది. 215 ప్లస్ 67 చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 + 7 అంటే 12, 1 ఉంది 8, 288. ఆప్షన్ 3 కరెక్ట్. 288. నెక్స్ట్, క్రింది వానిలో పైథాగోరియన్ త్రికాలు. క్రింది వానిలో పైథాగోరియన్ త్రికాలు అంటే మనకి 3, 4, 5 అనేవి పైథాగోరియన్ త్రికాలు. ఎందుకని పైథాగోరియన్ త్రికాలు అంటే మనకి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ యాంగిల్ ఇచ్చారు, ఇది కర్ణం అనుకుంటే ఇది భుజం, ఇది భుజం. 3, 4, 5 తీసుకుందాం. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అవ్వాలి. భుజము స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. సో 25 ఈక్వల్ టు 25. సో ఈ 4 ఆప్షన్స్లో ఇది మాత్రమే పాజిబిలిటీ ఉంటుంది, మిగతావి ఏవి కూడా ఈక్వల్గా రావు. సో 3, 4, 5 అనేవి పైథాగోరియన్ త్రికాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ప్రతిరోజు సురేష్ ఒక పుస్తకంలో 12 పేజీలు చదవగలిగాడు. ఆ విధంగా 4 రోజులు చేశాడు. 4 రోజుల్లో సురేష్ చదివిన మొత్తం పేజీలు ఎన్ని? సో ప్రతిరోజు సురేష్ ఒక పుస్తకంలో 12 పేజీలు చదవగలిగాడంటే ప్రతిరోజు అంటే ఒక రోజులో 12 పేజీలు చదవగలడు. 4 రోజుల్లో చదివిన మొత్తం పేజీలు ఎన్నంటే మనకి ఒక రోజుకి 12 పేజీలు అంటే 4 రోజులకి ఎన్ని పుస్తకాలంటే 4, 12, 48. 4 రోజులకి ఎన్ని పేజీలు అంటే మొత్తం చదివిన పేజీలు 4, 12, 48. మొత్తం చదివిన పేజీలన్నీ 4, 12, 48. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 48. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వారం రోజులు కూడా కొంచెం వర్క్ ఉండి లేట్ అయిన వీడియోస్ ఇప్పటి నుంచి కంటిన్యూషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ.